హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వంట పెరుగావడ అండి. ఓసారి గారెలు వేసాను. ఇప్పుడు పెరుగావడ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ క్యారెట్ తురుముకుందామండి. మనం క్యారెట్ తురిమినాక పెద్దలపాయలు కూడా కట్ చేసి పెట్టుకుందామండి. పెద్దలపాయలు, పచ్చిమిర్చి మొత్తం కట్ చేసి పెట్టుకుందామండి. అలానే కరివేపాకు మొత్తం క్లీన్ చేసుకొని అన్నీ కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందామండి. మనం ఇలానే అన్నీ కట్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ అండి. పెరుగావిడ కట్ చేసుకుంటే కలుపుకోవడం చాలా ఈజీ అండి. చాలామంది కష్టం అనుకుంటారు, చాలా ప్రాసెస్ అనుకుంటారు. ఏం కాదు, కట్ చేసుకుంటే పెరుగులో అన్నీ కలిపేసుకుంటే చాలా ఈజీ అండి. నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు గారెల పిండి తీసుకొని సాల్ట్, కొంచెం వంట సోడా, ఒక చిటికెడు వంట సోడా వేసి కలుపుకున్నానండి. బాగా పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాము. ఏం లేదండి, కరెక్ట్గా టేస్ట్ చూసుకొని పిండికి సాల్ట్ కలుపుకోండి. నాకు అందాజు తెలీదు, నేను టేస్ట్ చూసి కలుపుతాను. అలానే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి పెరుగు మొత్తం 2 కప్పులు పెరుగు తీసుకున్నానండి నేను. అంటే మొత్తం 1 లీటర్ పెరుగు తీసుకున్నానండి. పెరుగు ఎంత చిక్కగా ఉంటే అంత బాగుంటుందండి. చాలామంది వాటర్ ఎక్కువ వేస్తారు. నేనైతే వాటర్ ఎక్కువ వేయను, చూసి వేస్తాను. ఎందుకంటే చిక్కగా ఉంటేనే పెరుగు పడితేనే బాగా ఉంటుంది. కొంచెం పెరుగావడ అనే తల్లికి వాటర్లో కూడా వాటర్లో వేసినాక పెరుగులో వేస్తారు. నాకు అలా ఇష్టం ఉండదు, నేను డైరెక్ట్గా వేసేస్తాను. పెరుగు అంతా పీల్చుకుంటేనే చాలా బాగుంటుంది. నేను తీసేసుకుని అంతే పెద్దలపాయలు, తురుముకున్న క్యారెట్ అన్నీ వేసి కలిపేసుకున్నానండి. ఇప్పుడు సాల్ట్ తగినంత వేసుకున్నాను. ఆ కలుపుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని లాగా పెడుతున్నాను. తర్వాత గింజలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసానండి. పచ్చిమిరపకాయలు అసలు కొత్తిమీర, కరివేపాకు, అల్లము అన్నీ వేపుకొని బాగా మరీ బ్లాక్గా వేపుకోకుండా వేపుకున్న దాంట్లోనే కొంచెం పసుపు వేయండి. పసుపు వేసేసుకొని మొత్తం వేగినాయని మీకు అర్థమైపోద్ది కదండి. కలర్ చూస్తే అర్థం అవ్వగానే నేను పెరుగులో వేసేసుకుంటానండి. నేను పెరుగులో వేసేసుకొని కలిపేసుకోవాలండి బాగా. అప్పుడు కొంచెం సాల్ట్ మీరు చూసుకోవచ్చు టేస్టు. ఇలానే వేపేసేసుకొని పెరుగు మనం సపరేట్గా కలుపుకున్నాం కదండి, దాంట్లో వేసేసుకున్నానండి. వేసేసుకొని బాగా దాన్ని కూడా కలిపేసుకుందాం. కొంచెం తర్వాత ఎంత బాగా పెట్టుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. మనం తర్వాతలోనే పెరుగావిడ టేస్ట్ రావాలి. అది వేపుకునే విధానంలోనే తెలిసిపోయింది. కొంచెం పైన కూడా కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసి సపరేట్గా పెట్టానండి. స్టవ్ వెలిగించి ఆయిల్ పెడుతున్నాను. ఆయిల్ పోసేసుకున్నామండి. ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగేంత వరకు వెయిట్ చేద్దాము. ఆయిల్ కాగినాక గారెలు కాల్చుకొని డైరెక్ట్గా దాంట్లోనే వేసేసుకున్నామండి. ఇందాక మీకు చెప్పాను, చాలామంది పెరుగావిడ అంటే వాటర్లో ఎంచుకుని తీస్తారు. అలా బాగోదండి. ఇలా ట్రై చేయండి. డైరెక్ట్గా పెరుగులో వేసుకుంటేనే చాలా బాగుంటుంది. పెరుగు చిక్కగా ఉండాలండి. నీళ్ళగా ఉన్నా అంత టేస్ట్ అనిపించదు. నేను కొంచెం చిక్కగానే ఉంచుతానండి. పెద్దలపాయలు, క్యారెట్ ఇవన్నీ హెల్తీ ఫుడ్డే కదండి. మనం దాంట్లో ఏమి ఇదిగా ఆయిల్లో తీసి దాంట్లో డైరెక్ట్గా వేసేసుకున్నామండి. ఇలానే కాల్చేసుకున్నాము. మొత్తం నేను ఒకటి కొంచెం బాగా ఎక్కువ కాలింది. విడిగా అయితే కొంచెం తక్కువగానే కాల్చుకోండి. ఫస్ట్ గారె కాబట్టి బాగా కాలింది. కొంచెం తక్కువగానే కాల్చుకోండి. అలా అని పచ్చిగా తీయద్దండి. చాలామంది కాలవకుండా తీస్తారు. అది కొంచెం పిండిగానే ఉంటుంది. అలా ఉండకూడదు. మన గారెలు ఏ మీడియంగా కాలుతాయో అలానే కాల్చుకోవాలి. కొంచెం లైట్గా తగ్గించుకుంటే సరిపోతుంది. అన్నీ కాల్చి దాంట్లో వేసేసుకొని డైరెక్ట్గా వేసుకుంటే బాగుంటుందండి. పెరుగావిడ అన్నాక పెరుగు ఎంత పడితే అంత టేస్టీగా ఉంటుంది. నేను ఏదో చూడండి ఎలా కాలుస్తున్నానో అలా కాల్చేసుకోండి. మరీ తెల్లగా ఉన్నా బాగోవండి. మరీ తెల్లగా ఉన్నా అంత బాగోవు. కొంచెం పిండిగా ఉంటుంది. చాలామంది కొంచెం తెల్లగానే కాల్చుకుంటారులేండి. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే కొంచెం మరీ హెవీగా కాలవను. ఇది ఎలా చూడండి, ఇక మీడియంలో తీసుకుంటే సరిపోయిద్దండి. తీసేసుకున్నాము. అన్నీ వేసామండి. చాలా వరకు అయిపోయినాయి. నేను ఆల్రెడీ గెంటెతో అలా ఇలా అనే తల్లికి పెరుగంతా బాగా పీల్చేసుకుంది. అలా పీల్చుకుంటేనే పెరుగు మనకు బాగా గారెలు బాగా టేస్ట్ ఉంటాయండి. అయిపోయినాయి, వేసేసాను. ఇప్పుడు చూడండి, ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో గారె వేస్తే ఎంత మెత్తగా ఉందో, చాలా బాగుందండి. ఇంతేనండి పెరుగావిడ. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి.